గారు రాజుగౌడ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. కృష్ణా జిల్లా పామరులో డిఎస్సి అక్రమాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ ర్యాలీ నిర్వహించారు. అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నప్పటికీ ర్యాలీ కొనసాగించారు. డిఎస్సి అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. విద్యార్థులు, రైతుల సమస్యలపై రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని కైలే అనిల్ కుమార్ తెలిపారు. డిఎస్సిలో ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాడంటే ఎమ్మెల్యే ప్యాకాట్ ఎందుకు నడుతుందంటే డిఎస్సిలో ఉద్యోగాలు వస్తాయి, మీకు ప్యాకాట్ ఆడుకోండి, బాగా డబ్బులు ఇవ్వండి, మాకు బాగా పోలీసుల్ని ఇబ్బంది పెట్టండి, బాగా డిఎస్సిలో మళ్ళీ వచ్చే డిఎస్సిలో మనం ప్యాకాట్ బాగా ఆడే వాళ్ళకి పామర్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్తా ఉన్నాడు. అయ్యా ఎందుకు పాలకేంద్రం ప్రెసిడెంట్ గారిని, పాలకేంద్రం చైర్మన్ గారిని దింపేశారంటే మనకి గ్రామాన పాలు పోసే వాటిలో లీటర్కి ఇంత కమిషన్ వస్తుంది, మీరు చలసానాన్ని దింపేయండి అని చెప్పాడట. పామరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల నిరాహార దీక్ష విజయవంతంగా చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే తప్పు జరిగిందో, విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగుల జీవితాలతో వాళ్ళు ఈ ప్రభుత్వం ఆడుకున్నారు. దాని మీద 3 సంవత్సరాలు కూడా 3 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసి ఈరోజు విజయవంతంగా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా విజయవంతంగా మేమేదైతే నిరసన వ్యక్తం చేయాలనుకున్నామో ఆ నిరసనని వ్యక్తం చేసి ఈరోజు